నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్మల్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని జిల్లా మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. గతంలో నిర్మల్ ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఆదరించారో అదే తీర్పు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొన్నటికి మొన్న 80కి పైగా సర్పంచ్ స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుపొందారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైంసా, ఖానాపూర్ ఈ 3 మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం. ఎందుకంటే గతంలో శాసనసభ ఎన్నికలలో నిర్మల్ ముదోల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం, తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో ఎంపీకి పూర్తి మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఘనత ఇక్కడ ప్రజలది. 3వ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నిర్మల్ జిల్లాలో అత్యధిక మెజార్టీనిచ్చి ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గానికి, అదేవిధంగా టీచర్స్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్సీలను కూడా మంచి మెజార్టీతోని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఉపాధ్యాయులు గెలిపించి భారతీయ జనతా పార్టీకి అండగా నిలుచున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిర్మల్, ముదోల్ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు, మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ సర్పంచులను గెలిపించి రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు గెలిచిన నిర్మల్ జిల్లాకు ఇలా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ అడ్డ నిర్మల్ జిల్లా అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి అదే ఊపులో ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 3 మున్సిపాలిటీలను మేము అత్యధికమైనటువంటి స్థానాలు గెలుచుకొని భారీ మెజార్టీతోని ఈ 3 బల్దియాల మీద కాషాయ జెండా ఎగురవేయడం ఖాయం అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి అంతేవిధంగా నిర్మల్లో ఉన్నటువంటి 42 వార్డులు, బైసలో ఉన్నటువంటి 26 వార్డులు, ఖానాపూర్లో ఉన్నటువంటి 12 వార్డుల్లో ఇవాళ ఎవరైతే కౌన్సిలర్గా పోటీ చేయదలుచుకున్నారో భారతీయ జనతా పార్టీ టికెట్ మీద వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నది. అందరూ కూడా దరఖాస్తులకు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. ఇచ్చినటువంటి అప్లికేషన్ల మీద పరిశీలన చేసి, సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో, ఎవరికైతే మంచి పేరు ఉందో వాళ్ళని మాత్రమే స్వీకరించి వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఇవాళ 3 మున్సిపాలిటీలలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మరి నిన్న నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియలో నిర్మల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాజులపేటలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ స్వీకరణ చేయడం. అదేవిధంగా బైంసా మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎస్ఎస్ జిన్నింగ్లో ఈ స్వీకరణ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో పార్టీ కార్యాలయంలో ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నది. కాబట్టి 3 మున్సిపాలిటీలో ఆశాభావులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే టికెట్లు ఆశిస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఆయా మున్సిపాలిటీలలో దరఖాస్తులను పెట్టుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. అదేవిధంగా ఈ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అడ్రస్ గల్లంత అవుతూ ఉన్నది. బీఆర్ఎస్కి ఇలా ఎక్కడ కూడా అభ్యర్థులు లేరు, అసలు పోటీ చేయడానికి దొరకడం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇలా వెతుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు నేను అన్నటువంటి వాళ్ళు 4 గ్రూపులుగా విడిపోయి ఈరోజు పోటీకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కేవలం ఈ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎంఐఎంకే పోటీ తీవ్రంగా నెలకొంటూ ఉన్నది. రానున్నటువంటి దీంట్లో ఎంఐఎం మీద విజయం భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ రానున్నటువంటి 3 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంటుంది. దానికి ప్రణాళికలను కూడా తయారు చేస్తూ ఉన్నది. రాష్ట్ర పార్టీ కూడా 3 మున్సిపాలిటీల వారీగా ప్రభారీలను నియమించింది. జిల్లాలో కమిటీలు వేసాం. అన్ని మున్సిపాలిటీలకు కూడా ఒక కమిటీలను తయారు చేసి ఇవన్నిటి కూడా ప్రణాళికబద్ధంగా రానున్నటువంటి ఈ మున్సిపాలిటీ ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందాలి, అదేవిధంగా వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసి ఏ విధంగా గెలిపించుకోవాలనేటువంటి దీంట్లో అత్యధికంగా హిందూ ఓటును పోలింగ్ చేసే విధంగా
ఓట్లు అధిక శాతం పడే విధంగా మేము ఇంటింటికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి రానున్నటువంటి 3 మున్సిపాలిటీలలో ఏ విధంగా అయితే గతంలో 4 జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఆదరించిందో ఈ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అండగా నిల్చొని బీజేపీని ప్రజలు ఆదరిస్తారని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.